ఏమైంది తాత? మొక్కలు నొప్పులుగా ఉన్నాయి నాయన. రోజు 5-6 కిలోమీటర్లు వాకింగ్ పోతా ఉన్నాను. నువ్వు కూడా అలా జిమ్కి వచ్చే తాత. నేను అయిన కుర్రోళ్ళకి నాయన. లేదు తాత, రెసిస్టెంట్ ట్రైనింగ్ అందరూ చేయొచ్చు. ఈ వయసులో నన్ను రోజు 5-6 కిలోమీటర్ వాకింగ్ వెళ్ళాం అనుకో, నీ బాడీలో ఉన్న మజిల్ కూడా లాస్ అయిపోతాం. మ్యూజిక్ ఓ నాయన, మ్యూజిక్ కాదు, మజిల్స్, కండలు. వారంలో 2 సార్లు వాకింగ్ కి, కనీసం వారంలో 3 రోజులు చిన్న చిన్న బరువులతో రెసిస్టెంట్ ట్రైనింగ్ చేసి బలం పెరగద్ది. తర్వాత బ్యాలెన్సింగ్, కూర్చునేటప్పుడు లేచేటప్పుడు ఏం పట్టుకోకుండా కరెక్ట్ గా ఉంటది అనమాట. మానసిక ఆరోగ్యం, మెంటల్ గా కూడా నువ్వు స్టేబుల్ గా ఉంటావు. దాంతో పాటు మెటబాలిజం అంటే జీవక్రియ బాగా జరిగి అరుగుదల ఇవన్నీ బాగుంటాయి తాత. సరేలే చూద్దాం. నువ్వు పుడుకోపోయినా లేట్ అయిందా? నువ్వు నా మాట నువ్వు నీకు అన్నావు. A few moments later. కబాలీడర్. మీరు కూడా మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి కార్డియోకి రెసిస్టెంట్ ట్రైనింగ్ కి తేడా ఏంటో చెప్పి వారి చేత రెసిస్టెంట్ ట్రైనింగ్ చేయించడానికి ప్రయత్నించండి.